ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఈ పిల్ల ఇంట్లోకి రాకుండా బయటకు వెళ్ళిపోతుంది? అంటే చాలా పెద్ద గొడవే జరిగిందన్నమాట. లేదత్తా, ఈ రాధిక చాలా మొండిది. ఎంత గొడవ జరిగినా సరే అది కార్తిక్ని ఇంటిని గబ్బిలంలా పట్టుకుని వేలాడుతుందే తప్ప గుమ్మం దాటి బయట అడుగు పెట్టదు. మరైతే ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా బయటకెందుకు వెళ్తున్నట్టు? నో డౌట్ అత్తా, చాలా పెద్ద విషయమే జరుగుంటుంది. అందుకే ఆ రాధిక అంత సీరియస్గా వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే ఏం జరిగిందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అది మనకేమన్నా ఉపయోగపడే మ్యాటర్ అవుతుందేమో. చూద్దాం పద. హలో రాధి. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నానమ్మా. ఏమైంది? సరే, నువ్వు అక్కడే ఉండు. ఏంటమ్మా ఏమైంది? వస్తున్నాను కదా, చెప్తాను. అలాగేనమ్మా. అన్న, వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్ళండి. సరే అమ్మా. అన్నయ్య, అమ్మ రాధి, ఏమైంది? రాధి, రాధి, ఏమైంది? అమ్మా, అన్నయ్య, అమ్మా, ఏమైందమ్మా? రాధి, రాధి, ఏమైందమ్మా? రాధి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నేరం నేను చేశాను, కానీ శిక్ష మాత్రం ఆయన అనుభవిస్తున్నారు. ఆయన అనుభవిస్తున్నారు. ఆయన్ని పట్టుకుని అందరూ భార్యని చంపేసిన హంతకుడు అని నిందిస్తున్నారు. నలుగురిలో దోషిగా నిలబెట్టి అవమానిస్తున్నారు. చేయని తప్పుకి ఆయన అలా తలదించుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను అన్నయ్య. నేను తట్టుకోలేకపోతున్నాను. రాధి, ఫస్ట్ నువ్వు ఏడవకు. రాధి, ప్లీజ్ రాధి, ఏడవకురా. అన్నయ్య, నా మాట విను. నేను చేసిన తప్పుకి ఆయన అవమానాలు పడుతుంటే గుండె తరుక్కుపోతుందన్నయ్య. ఆ బాధ పశ్చాత్తాపంతో నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మరి ఏడవకుండా బాధపడకుండా ఎలా ఉండగలను? వీళ్ళేం మాట్లాడుతున్నారో వినపడి చావట్లేదే. దగ్గరికి వెళ్ళి విందామా? ఆగు, అందుకే నీది మట్టి బుర్ర అనేది. అమ్మా రాధిక, ఇది పరిష్కారం లేని సమస్య. బాధపడ్డం తప్ప ఏం చేయగలం చెప్పు? ఉందన్నయ్య, ఈ సమస్యకి పరిష్కారం ఉంది. ఆయనకి అవమానాలని బాధని దూరం చేయడానికి మార్గం ఉంది. ఏంటది?
పల్లవి యొక్క కార్ యాక్సిడెంట్కి నేనే కారణమని ఆయనతో చెబుతాను. పల్లవి యొక్క ప్రాణాలు పోవడానికి నేనే కారణమని ఆయన దగ్గర నిజం ఒప్పుకుంటాను. పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఇలా చేస్తే నీ కాపురం కూలిపోతుంది. మీ ఆయనతో శాశ్వతంగా దూరం అయిపోతావు. అదే గనక జరిగితే బావగారి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వాయన్ని పెళ్లి చేసుకోవడంలో అసలు అర్థమేముంది? నీ కాపురం సమస్యల్లో పడితే మేము తట్టుకోగలమా? చెప్పు చెప్పమ్మా, చెప్పు. తట్టుకొని మేము బతకగలమా? నువ్వు చెప్పేదంతా నిజమే అన్నయ్య. ఆ బాధ భయం నాకు ఉన్నాయి. కానీ నా కారణంగా ఆయనకి జాబ్ పోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఆయన ముందు నేను తల ఎత్తుకుని ఎలా ఉండగలను? నాకంతకంటే బాధ మరొకటి ఉంటుందా? అందుకే ఏది ఏమైనా ఆయనకి నిజం చెప్పి తీరుతాను. రాధి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బావగారికి నిజం చెప్పరని నా మీద ఒట్టు పెట్టుకున్నావు. గుర్తుపెట్టుకో. అందుకే చచ్చిపోతున్నాను అన్నయ్య. అటు పుట్టింటికిచ్చిన మాటని తప్పలేక, ఇటు కట్టుకున్న వాడి పరువు పోతుంటే చూసి తట్టుకోలేక నరకంతో చచ్చిపోతున్నానన్నయ్య. చచ్చిపోతున్నాను. అన్నయ్య, ఈ మానసిక క్షోభ అనుభవించడం నా వల్ల కాదు. ఆయనకి నిజం చెప్పేస్తానన్నయ్య. దయచేసి నా బాధని అర్థం చేసుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అది కాదు రాధి. అన్నయ్య, నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే. ఏంటా మాటలు? అవునన్నయ్య, మీరు ఒట్టుతో నా నోటిని కట్టేస్తే ఆయన పడే బాధని చూడలేక నేనేమైపోతానో నాకే తెలియట్లేదు. అసలు మీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉంటానో లేదో కూడా తెలియట్లేదు. రాధి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఈ బాధని మోయడం నా వల్ల కాదు. ఆయన అలా చూస్తూ ప్రతి క్షణం చస్తా బ్రతకడం అంతకన్నా నా వల్ల కాదు. ఆయనకి నిజం చెబుతాను. దయచేసి అర్థం చేసుకోన్నయ్యా. ప్లీజ్ అన్నయ్యా, నీకు దండం పెడతాను. ఈ నరకాన్ని నాకు దూరం చెయ్యన్నయ్యా. ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్, ప్లీజ్ అన్నయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.